ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, హనుమంత్ గారు, ఆ, దండాలయ్యా. దండాలయ్యా. ఇతను మారన్న, నమస్తే అయ్యా. నర్సయ్య, ఏసేబు. నమస్తే అయ్యా. పక్క ఊరు రోడ్ ఎక్స్టెన్షన్లో వీళ్ళ గుడిసెలు తీసేసి మనూరు చివర స్థలాలు ఇచ్చారు సార్. ఆ ఎక్స్టెన్షన్లో తీసేసినవి మీ సొంత స్థలాలా? అంటే అక్కడే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదయ్యా. అయినా 100 గజాల చొప్పున గవర్నమెంట్ 40 మందికి ఇచ్చిందంటే మంచిదే. ఇచ్చారు గాని అవి మాత్రం వీళ్ళ ముగ్గురికి ఇవ్వట్లేదు సార్. అంటే మీరంతా ఒకటి కాదా? అంటే అందరం దగ్గర బంధువులమేనండి. మరి వాళ్ళకిచ్చి మీకివ్వకపోవడం ఏంటి? మన ఊరి పద్మ గారు ఉన్నారు కదండి, ఆవిడ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎవరైతే ఆ స్థలం ఆవిడకి ఇస్తారో వాళ్ళకే ఆ స్థలం వచ్చేలా చేస్తుంది. అలా ఆవిడ 1 ఎకరం పోగేసింది. ఇదిగో వీళ్ళ ముగ్గురు అమ్మ ఉన్నారు, అమ్మకు పోతే స్థలం ఇచ్చేది లేదని చెప్పేసింది. అందరూ సంతకం పెట్టి మీరు పెట్టలేదు అంటే మీ స్థలం రోడ్డు మీద ఉందా? అవునండి అయ్యా, అక్కడ ఇల్లు కట్టుకోవడానికైనా కొట్టు పెట్టుకోవడానికైనా బాగుంటుందని. ఆ ఎంఆర్ఓ మీకే ఇవ్వాలి, తప్పదు. నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, ఓపిక పట్టండి. ఉం? వస్తామయ్యా. ఏంటమ్మా మా గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంటే మీరు అడ్డు పడతారు? ఏంటమ్మా వాగేదే? ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావు? చేయి చేసుకుంటే ఊరుకునేది లేదమ్మా. ఏం చేస్తావు నువ్వు? దిగు, ఎటు దిగు, కిందకి దిగు. పోండి, వెళ్ళండి, బయలుదేరండి. ఈయనెందుకు దిగబడ్డాడు ఇప్పుడు? పని పాట పోయి. చూడండి బాబు, కొడుతున్నారు. పోలీసులు కూడా చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళేం చేస్తున్నారో మీరేం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. ఇప్పుడు విషయం ఇంటి దాకా వచ్చింది, రేపది కోర్టు దాకా వెళ్తుంది. అదే గనక జరిగితే ఎక్కువగా నష్టపోయేది మీరే. బజ్జీలు వేసుకునే వాళ్ళతోటి, పూల వ్యాపారం చేసే వాళ్ళతోటి మీకు వ్యాపారమా? ఏంటమ్మా ఇది? వాళ్ళు బ్రతకాలిగా. జీవితంలో ఎలాంటి అవకాశాన్నైనా సృష్టించుకోగలిగిన శక్తి మీకుంది, ఆ శక్తి వాళ్ళకి లేదు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళకి ఆ శక్తి వస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోతారా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించాం, కోర్టుకైనా ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు బయలుదేరు. ఇదిగో, నేనేం పిచ్చిదాన్ని కాదు. వాళ్ళు అమ్ముతాం అన్నాకే నేను కొనడం మొదలు పెట్టాను. అవకాశం చూసి ఎక్కువ డబ్బుల కోసం గొడవ మొదలు పెట్టారు. మీకు అన్యాయం జరగదమ్మా. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఆ మొత్తం వెనక్కి ఇప్పించేస్తాను. గొర్రెలా తలూపుతున్నారు. ఛీ! అసలు నేనే ఊరొదిలిపోదాం అనుకుంటున్నాను. సగం కారణం మీరే. నేను కాబట్టి మీరు ఇలా వచ్చి మాట్లాడినా ఊరుకుంటున్నాను. అదే వేరే వాళ్ళైతే ఏం జరుగుద్దో తెలుసుగా. చెప్పొచ్చాడు. పదండి. బాబు, ఇంత సహాయం చేసిన మీకు మేమేం చేయగలం బాబు? నాకేమీ వద్దు గాని మీ స్థలాల్ని బేరం పెట్టకుండా మళ్ళీ మీ వ్యాపారాలు చేసుకోండి. అట్టనేస్తే ఎట్ట బాబు? మేం కూడా నాటకాలు వేసాం. మీరు కిట్టుడుగా వేస్తే మేం బట్టుడుగా వేస్తాం. మీరెట్ట చెప్తే అట్ట చేస్తాం బాబు. నాటకాలు ఇష్టమైతే వెళ్ళి మన హనుమంతుడి కలవండి. అట్లాగే అట్టాగే బాబు. దండాలి. దండాలు బాబు. గంటలు వస్తాడన్నావు, ఎక్కడ్రా? అదిగా ఇవాళనే డీల్ తాగాల. ఏంటి సార్, కొత్త అకౌంటా? ఆడేమో అకౌంట్ల మీద అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు, మనమేమో ఇక్కడ ఇలా. మామ, బెల్లం ఉంటే చీమొస్తుంది, బొగ్గుంటే బూడిదే వస్తుంది.